ఏ స్త్రీతో అయితే కలవాలనుకుంటున్నారో, మీరు ఏ స్త్రీతో అయితే పరిచయం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో, మీరు ఏ స్త్రీని అయితే ఇష్టపడాలనుకుంటున్నారో, మీరు ఏ స్త్రీ అయితే వాళ్ళంతటా వాళ్ళుగా మీ దగ్గరకు రావాలని మీరు అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు నేను చెప్పి యొక్క ఏంజల్ నెంబర్ని యొక్క స్త్రీ పేరును మనసులో తలుచుకొని మీ ఎడమ చేతి మీద మీరు రాసుకున్నట్లయితే మీ కోరుకున్న కోరిక ఏ కోరికైనా సరే 24 గంటల్లో నెరవేరటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఈరోజు 3 ఏంజల్స్ నెంబర్స్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ఏంజల్స్ నెంబర్స్ అనేవి మనం ఏ టైంలో రాయాలి, ఏ పెన్తో రాయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. చాలామంది మనసులో ఒక స్త్రీని చూసినప్పుడు ఇష్టపడతారు. ప్రతి ఒక్క మగవాడికి కానీ స్త్రీకి కానీ ఒక అందమైన స్త్రీ కనపడ్డప్పుడు కానీ ఒక అందమైన పురుషుడు కనపడ్డు కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులో ఈ పురుషుడు చాలా అందంగా ఉన్నాడు, ఈ స్త్రీ చాలా అందంగా ఉందని ఇటువంటి కోరికలు అనేవి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క స్త్రీ పురుషుడికి అనిపించడం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి కోరికలు అనేవి నెరవేరటం కోసం ఈ రోజున నేను చెప్పి ఒక ఏంజల్స్ నెంబర్స్ అనేవి 3 మీకు ఇస్తున్నాను. నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 100% రిజల్ట్ అనేది పొందుతారన్నమాట. ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేయాలి, మేము సాధించాలనుకుంటున్న వాళ్ళు ఒక నమ్మకంతో చేయండి. 24 గంటల నుండి 48 గంటల్లోనే మేము కళ్ళ ముందు ఉందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తి అయి ఉండాలి. మీరు పలానా ఒక స్త్రీని మనసు పడ్డారు, మీరు ఒక స్త్రీని ఇష్టపడ్డారు, ఆ యొక్క స్త్రీ మీకు పరిచయం ఉండాలి. ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే మీ కాలేజీలో కానీ, లేకపోతే మీ చిన్ననాటి స్నేహం కానీ, లేకపోతే 10 సంవత్సరాల క్రితం కానీ, లేకపోతే మీరు ఉద్యోగం చేసే కాడ, బిజినెస్ చేసే కాడ, ఎక్కడైనా సరే ఆ యొక్క స్త్రీతో మీకు ఒక అనుబంధం అనేది ఏర్పడి ఉండాలి. ఒకవేళ మాకు ఒకప్పుడు అనుబంధం ఉందండి, ఇప్పుడైతే అనుబంధం లేదు, మళ్ళీ మేము ఆ యొక్క స్త్రీని వశం చేసుకోవచ్చు. ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, నేను చెప్పలేకపోతున్నాను, ఆ స్త్రీ కూడా నా వైపు చూస్తుంది, దీనికి పరిష్కార మార్గం ఉందా లేదా, ఏ విధంగా చేయాలి అని ఆలోచన చేస్తున్న వాళ్ళకి ఈ రోజున ఒక పవర్ఫుల్ గల 3 ఏంజల్స్ నెంబర్స్ తెలియజేస్తాను. అయితే మొట్టమొదటి నెంబర్ వచ్చేసి మీరు ఏ స్త్రీని చూసి అయితే ఇష్టపడ్డారు, ఏ పరిచయం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో, కలయిక ఏర్పరచుకోవాలనుకుంటున్నారో, కలవాలనుకుంటున్నారో అటువంటి స్త్రీ ఎవరైనా సరే మీకు పరిచయం అవటం కోసం ఏంజల్ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకోవాలండి. ఇది ఎన్ని రోజులు రాసుకోవాలి గురువు గారు మీరు అని అనుకోవచ్చు. దేనికైనా సరే ఒక నిర్ణీత టైం అనేది ఉండిద్ది అన్నమాట. ఆ టైంలోపు మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తేనే ఆ టైం లోపలే వాళ్ళు మీకు అనుకూలంగా మారి మీరు అనుకున్న కోరిక నెరవేర్చడం జరిగింది అన్నమాట. అయితే మీరు కరెక్ట్గా దీన్ని 11 నుండి 21 రోజులు కంటిన్యూగా ఆపకుండా ఈ యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకోవాలి. ఏ పెన్తో రాసుకోవాలంటే మీరు ఏ పెన్ను వాడినా పర్వాలేదు, ఒక బ్లాక్ పెన్ను తప్ప. ఎందుకంటే బ్లాక్ పెన్ వాడకూడదు. ఇవి వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించిన ఏంజల్స్ నెంబర్స్ అన్నమాట. ఏంజల్స్ నెంబర్స్ అంటే తెలుసు కదా, దేవదూతల. ఎప్పుడు రాసుకోవాలి, ఏ టైంలో రాసుకోవాలని మీరు ఉదయాన్నే మీరు మామూలుగా యథావిధిగా మీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఉదయం పూట మీరు స్నానం చేస్తారు. స్నానం చేసిన వెంటనే ఈ యొక్క ఏంజల్స్ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాయండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు ఒక మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏమిటంటే మీరు ఏ స్త్రీతో అయితే ఎటువంటి బంధం అనేది ఏర్పరచుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క బంధాన్ని మీరు ఊహగా ఆలోచన చేసుకోవాలి. ఊహగా అంటే ఎట్లా అంటే, నేను ప్రేమిస్తున్న స్త్రీతో నేను ఈరోజు కలిశాను, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా తిరిగాము, చాలా కలిసిమెలిసి ఉన్నాము, హ్యాపీగా ఉన్నాం అని ఆ యొక్క ఫీలింగ్ని మీరు ఆ యొక్క స్త్రీతో కలిసినప్పుడు మీరు ఆ కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఎంత తృప్తిగా మీకు ఉండిద్దో ఆ విధంగా అనుకోవాలన్నమాట. అప్పుడు ఈ యొక్క నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకోవాలి. రాసుకొని దాన్ని వదిలేసేసేయండి. మళ్ళీ సాయంత్రం పూట మీకు ఎప్పుడైతే ఖాళీ దొరికిద్దో, అంటే మీరు స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నానం చేసిన వెంటనే ఈ యొక్క నెంబర్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే నిద్రపోయే సమయాన మెడిటేషన్ చేయండి. ఆ యొక్క స్త్రీని మనసులో తలుచుకొని ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఊహించుకోవాలి, ఊహల్లోకి వెళ్ళిపోవాలి. మీ ఊహ ఇది కోరిక నెరవేర్చిద్ది అన్నమాట. ఈ విధంగా మీరు కంటిన్యూగా 11 నుండి 21 రోజులు చేశారంటే మీరు కోరుకుంటున్న వాళ్ళే కాదు, మీరు వద్దనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళంతటకు వాళ్ళు మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. ఎందుకంటే ఇవి ఏంజల్స్ నెంబర్స్ అన్నమాట. దేవదూతల నెంబర్లో మీ యొక్క ఊహనే మీ యొక్క కోరిక నెరవేర్చడం అనేది జరిగిద్ది. ఎందుకు జరిగిద్ది అంటే ఈ యొక్క యూనివర్స్, ఇది మొత్తం ఒక యూనివర్స్కి సంబంధించిన ఏంజల్స్ నెంబర్స్ అన్నమాట. యూనివర్స్ సిద్ధాంతం ఏం చెబుతుందంటే మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికను మీరు ముందుగా ఊహించుకొని చూడండి. ఆ చూసిన దానిలో మీరు ఏ విధంగా తృప్తి పొందుతారో దాన్ని మీకు నేను ఇస్తాను. అంతేగాని మీరు ఏం జరిగిద్దో జరగదు అనుకున్నారంటే ఆ కోరికను నెరవేర్చనని యూనివర్స్ అనేది ముందుగానే ఇక్కడ మనకి అది కోరిక అనేది జరిగిపోయినట్లుగా ఊహించుకోండి అనేది మనకి తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని ఈ కోరిక కాదు, ఏ కోరిక సరే ముందుగా మనం జరిగిపోయినట్లుగా ఊహించుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ఏంజల్స్ నెంబర్స్ని మీ ఎడమ చేతి మీద రాసుకోవాలి. రెండో నెంబర్ వచ్చేసి
ఎవరైతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో, మా మధ్య గొడవలు జరిగి ఉన్నాయండి, ఆ స్త్రీ కానీ నా భార్య కానీ మేము విడిపోయి ఉన్నాము, మళ్ళీ మేము కలవాలనుకుంటున్నాము, మళ్ళీ ఆ యొక్క స్త్రీ నా దగ్గరకు వచ్చిద్ది, ఆ స్త్రీతో నేను మళ్ళీ పరిచయం ఏర్పరచుకుంటానా లేదా అని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఉంటారు తెలుసా, వాళ్ళ కోసం మీ ఎక్స్ లవర్ కానీ లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మళ్ళీ వెనక్కి రావడం కోసం ఈ యొక్క ఏంజల్ నెంబర్ అన్నమాట. సేమ్ ప్రాసెస్లో సేమ్ విధంగా ఈ యొక్క ఏంజల్ నెంబర్ని ఒక బ్లాక్ పెన్ తప్ప మీరు ఏ పేరుతో సరే మీ ఎడమ చేతి మీద రాసుకొని మీరు కంటిన్యూగా ఉదయం సాయంకాలం నేను చెప్పిన ప్రకారం ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ యొక్క స్త్రీతో మీ అనుబంధం అనేది ఊహల్లో ఊహించుకోండి చాలు. మీకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ వాళ్ళు ఎంత దూరం సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట. అదేవిధంగా మూడోది వచ్చేసి మీ మధ్య మాకు ఎటువంటి ఇడిపోటాలు ఏమీ లేవండి, కాకపోతే మా మధ్య చిన్న చిన్న మనసు వరదలు మాటికి వస్తున్నాయి. రోజు 2-3 సార్లు గొడవ పడతాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ విడిపోతుంటాం, మళ్ళీ కలుస్తామని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఏంజల్ నెంబర్ ఉందండి. ఇది 3వ నెంబర్ అన్నమాట. మీరేం చేస్తారంటే మీ మధ్య ఎటువంటి గొడవలు జరగకూడదు, ఎటువంటి మేము విడిపోకూడదు అనుకొని మీరేం చేస్తారంటే ఈ యొక్క నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకొని ఆ యొక్క స్త్రీతో మీకు రోజు గొడవలు పడుతున్నాయి కదా, అటువంటి గొడవలు ఏమి లేకుండా మీరు సంతోషంగా ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మా మధ్య ఎటువంటి గొడవలు అయితే లేవు, మేము కలిసిమెలిసి ఉంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, మా మధ్య రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది, మేము రోజు ఎంతో హ్యాపీనెస్గా ఉంటున్నాం అని ఈ విధంగా మీ మధ్య గొడవలు జరుగుతున్నా కూడా జరగనట్లుగా మీరు ఒక 11 రోజులు కంటిన్యూగా మీ మనసులో ఊహించుకుంటామన్నమాట. మా మధ్య ఎటువంటి గొడవలు జరగట్లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మధ్య గొడవలు ఉంటున్నా కూడా లేనట్లుగానే మీరు ఊహించుకోవాలన్నమాట. ఊహించుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ఏంజల్ నెంబర్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకొని ఈ విధంగా ఈ యొక్క 3 నెంబర్లు ఏం చేసినా సరే మీ ఊహ అనేది మీరు ముందుగానే ఊహించుకోవటం అనేది జరగాలన్నమాట. అట్లా ముందుగా అది జరిగిపోయినట్లుగానే ఊహించుకుంటేనే ఇక్కడ మీకు ఆ కోరిక అనేది నెరవేర్చింది అన్నమాట. ఎందుకంటే చాలామంది మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో అనుమానం రాకుండా ఈ మంత్రతంత్రాలు జపాలు కాకుండా మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా ఉండే పవర్ఫుల్ గల వశీకరణ మంత్రతంత్రాలు అనేవి అడుగుతున్నారు. వాటి కోసమని ఈ యొక్క యూనివర్స్ ద్వారా మనం ఒక 10 రోజుల నుంచి అన్ని మీకు ఒక మంచి రెమెడీస్ ద్వారా మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను. నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ మొత్తం కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందేను. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. అయితే మేము ఈ చేతి మీద రాసుకుంటే మాకు అనుమానం వచ్చింది గురువు గారు, మా ఇంట్లో చూస్తారు ఏమిటని అడుగుతారు అనుకుంటే మీరు ఈ యొక్క నెంబర్ని మీరు 24 గంటల్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ యొక్క స్త్రీని మనసులో తలుసుకొని ఈ యొక్క నెంబర్ని మనసులో జపం చేస్తూ ఉండనమాట. ఇది వచ్చేసి రెండోది మాట. ఒకవేళ మీరు ఆ జపం చేయడం కూడా మాకు టైం ఉండదండి అనుకుంటే మీకు ఏదన్నా లేకపోతే మీకు ఎక్కడైనా సరే టైం ఉన్నప్పుడు ఒక డైరీ తీసుకోండి. ఒక డైరీ తీసుకుని ఈ యొక్క నెంబర్ని మీరు ఆ యొక్క స్త్రీని మనసులో తలుసుకొని 45 సార్లు ప్రతిరోజు కంటిన్యూ చేయండి. ఈ విధంగా మీరు ఏ విధంగా చేసినా సరే ఆ యొక్క స్త్రీ మీకు వశమవటం జరిగిద్ది. చాలా పవర్ఫుల్ గల ఏంజల్స్ నెంబర్స్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నానండి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.